నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంత్రులవి అర్థం లేని సమాధానాలు, అందుకే వాకౌట్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రపంచంలోని తొలి ఏఐ కేబినెట్ మంత్రి, ఆల్బేనియా దేశం నియామకం. అమెరికా చట్టసభల భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం. రాహుల్ ఆరోపణలపై ఈసీ రియాక్షన్, ఆన్లైన్ లో ఓట్లు ఎవరూ తొలగించలేరు. ఇంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్థిక రంగం, ఎంటర్టైన్మెంట్, రవాణా, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటిలోకి వచ్చేసి తన సత్తా ఏంటో చూపించింది. దాంతో అసలు ఇక మ్యాన్ పవర్ తో పని లేదు, అసలు ఉద్యోగాలు కూడా ఉండవేమో అనే గుబులు అందరిలోనూ పెంచేసింది. అలాంటి తరుణంలో మరో బాంబు పేల్చింది ఏఐ. రాజకీయాల్లో కూడా తన ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యి పాలకులకు పని లేకుండా చేస్తోందో, లేక పాలకులే అవసరం లేకుండా అంతా సాంకేతికమయం అవుతుందో తెలియాల్సి ఉంది. ఇదంతా ఎందుకంటే ఓ దేశంలో ఏఐ ఏకంగా మంత్రిగా పాలన సాగిస్తోంది. అంతేకాదు, రాజకీయాల్లో మహామహులనే తలదన్నేలా చక్రం తిప్పుతోంది. ఆల్బేనియా దేశం సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. పైగా అవినీతిని నిర్మూలించడం కోసం పాలిటిక్స్ లోని ఏఐ సాంకేతికతను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఏఐ డియల్లా అనే మహిళ కేబినెట్ మంత్రినే నియమించి అందరినీ విస్తుపోయేలా చేసింది ఆల్బేనియా ప్రభుత్వం. అంతేకాదు, ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ కేబినెట్ మంత్రిని నియమించుకున్న దేశంగా ఆల్బేనియా వార్తల్లో నిలిచి హాట్ టాపిక్ గా మారింది. అమెరికా చట్టసభల భవనం క్యాపిటల్ ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం ఏర్పాటుపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి రేగుతోంది. కొందరు ఈ చర్యపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం ట్రంప్ చేతిలో క్రిప్టో కరెన్సీ ఉన్నట్లు 12 అడుగుల ఎత్తు ఉండేలా ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. దీనికోసం క్రిప్టో కరెన్సీ పెట్టుబడిదారుల నిధులు సమకూర్చారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటును 25 బేస్ పాయింట్ల మేర తగ్గించిన నేపథ్యంలో విగ్రహం ఏర్పాటు ఆసక్తికరంగా మారింది. దీన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఓట్ల చోరీ పేరిట కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆన్లైన్ లో ఓట్లు ఎవరూ తొలగించలేరని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అదే సమయంలో మరోవైపు బీజేపీ సైతం ఆయన చేసిన ఆరోపణలపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారం, అవాస్తవం, సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటును తొలగించలేరు అని ఈసీ స్పష్టం చేసింది. అదే సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల తొలగింపు ప్రయత్నాలను మాత్రం అంగీకరించింది. ఈ సమయంలో కర్ణాటకలోని ఆనంద శాసనసభ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించేందుకు కొన్ని విఫల యత్నాలు జరిగాయి. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఎన్నికల సంఘం స్వయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరిపింది అని పేర్కొంది. మరోవైపు రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం, నకిలీ ఓట్ల చేర్పు ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆయన బాంబు పేలలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ ను బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్లాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు చేసిన ప్రశ్నలకు చాలా బాధ్యతారాహిత్యంగా సమాధానాలు వచ్చాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ చాలా నిర్లక్ష్యంగా మంత్రుల సమాధానాలు ఉన్నాయని, మంత్రులంతా అదే తీరు అంటూ మండిపడ్డారు. 50 ఏళ్లకే పింఛన్ అన్నారని, అదే అడిగితే దానికి సమాధానం లేదన్నారు. ఒక ప్రశ్న అడిగితే ఏవేవో సమాధానాలు చెబుతున్నారని బొత్స మండిపడ్డారు. మద్యం అమ్మకాల మీద సభ్యులు అడిగిన ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు చెప్పారన్నారు. కల్తీ మద్యం, బెల్ట్ షాపుల విషయంలోనూ అదే అర్థం లేని మాటలని అన్నారు. తిరుపతి, సింహాచలం దేవస్థానాల్లో జరిగిన 2 దుర్ఘటనల గురించి అడిగితే సూటిగా సమాధానం చెప్పలేదని విమర్శించారు. దీనికి కూడా జగనే వచ్చి హడావిడి చేశారని, రివర్సుల వాదనకు దిగుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ కార్యాలయం ఆవరణంలో గ్రామ రెవెన్యూ సహాయుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేసి వీఆర్ఏల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ధర్నా కొనసాగిస్తామని వారు తెలియజేశారు.
మెదక్ పట్టణంలో స్థానిక టీఎన్జీఓ భవన్ లో మెదక్ మండల ఫోటో మరియు వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ 2025-28 నూతన కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారుల ప్రమాణ స్వీకారోత్సవం జిల్లా అధ్యక్షుడు కంచి ఆనంద్ ప్రధాన కోశాధికారి బండ చంద్రశేఖర్ ఎన్నికల కమిటీ సభ్యుల ద్వారా ఘనంగా నిర్వహించారు. మొదటగా ఫోటో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగుర్రే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఖచ్చితంగా వైరస్ ని ఒకసారి మళ్ళీ రిపీటెడ్ గా తొందరలోనే ఒక కమిటీ నిర్వహించుకొని ఏర్పాటు చేసి వైరస్ కూడా నిర్వహించుకుందాం, రాసుకుందాం. ఆ వైరస్ ఎట్లా ఉంటాయంటే ఖచ్చితంగా సభ్యులందరూ ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించినట్టుగా ఉంటాయి. వైరస్ సంతోషం వైరస్ పాత పుస్తకాలు కూడా దొరకడం జరిగింది. సరే, వాటిని ఆధారంగా చేసుకొని మరి ఎందుకంటే కాల పరిమితులు మనం పెంచుకుంటూ వచ్చినాం. గతంలో 2 సంవత్సరాలు ఉండే, ఇప్పుడు 3 సంవత్సరాలు చేసినాం. అప్పుడు కార్యదర్శికి ఎవరికి వారికి ఓటింగ్ ఉంటుండే, అది కూడా చేంజ్ చేసుకొని ఇప్పుడు మనము ముగ్గురిని ఒక ప్యానల్ గా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. వీటన్నింటినీ సరి చేసుకుంటూ మనము ముందుకెళ్ళడం జరుగుతుంది. మేము మాత్రం మళ్ళీ ఒకసారి చెప్తున్న ముఖ్యమైన విషయం, సంఘానికి వ్యతిరేకంగా ఏ సభ్యుడైనా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సంఘం, రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం, మండల సంఘం అన్నింటిలో కూడా చర్యలు ఉంటాయి. క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఉపేక్షణ అనేది చాలా ఉంటది. సంఘం అందరూ పెద్ద మనుషులు, అందరూ విలువలు ఉంటాయి. ఆ విలువలను పాటించకుండా ఉన్నట్టయితే సంఘానికి సేవ చేయడానికి ఎవరు ముందుకు రాదు. ఏమైతుంది? లీగల్ నోటీస్ పంపిస్తే భయపడతామా? సంఘం అంటే అంత భయపడకుండా కూర్చుంటున్నామా? ఎందుకు చేస్తుందో మీరు ఇలాంటి చర్యలు దయచేసి మానుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా నేను వారిని మరొకసారి హెచ్చరిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల రేపు సంఘానికి ఎవరైనా సేవ చేయడానికి ముందు రావడానికి కూడా సంకోచంలో పడతాయి. మేము ఒకటే మాట చెప్తున్నాం, నేను ఇక్కడ కూర్చున్నాం అంటే సభ్యులు రండి మాట్లాడండి అనే మాట చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం? మనలో మనకు ఒక కాన్ఫిడెన్స్ రావాలా. రేపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని నీలాద్రి అర్బన్ పార్క్ లో ₹1 కోటి వ్యయంతో సఫారీ బ్యాటరీ వాహనాలను అర్బన్ పార్క్ నుండి జంతువులు బయటికి వెళ్లకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన లింక్ ఫెన్సింగ్ వర్క్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అలానే టింబర్ డిపోలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరేడ్ గ్రౌండ్ పోడియం ను ప్రారంభించి అమరవీరుల స్తూపం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ జలగం వెంగళరామును చూసి రాజకీయాలకి వచ్చానని, ఆయన చేసిన అభివృద్ధిని కొనసాగిస్తానని అన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లిని ప్రాణం ఉన్నంత వరకు అధికారంలో ఉన్నా లేకపోయినా సత్తుపల్లిలో అభివృద్ధిని పరమావధిగా పాటిస్తానని అన్నారు. సత్తుపల్లిని నా జీవితంలో మరవను అని చెప్పి కూడా ప్రతి సందర్భంగా అక్కడ ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు, ఏ శాసనసభ్యుడైనా ఉండొచ్చు, ఏ పార్లమెంటు సభ్యుడైనా ఉండొచ్చు, కొంతమందితో ఆటంకాలు కూడా రావచ్చు. అయినా సరే కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరినీ మానసికంగా ఒప్పించి సంతోషపెట్టి ఆ ప్రజా అవసరాల కార్యక్రమాలు, అది గ్రీన్ ఫీల్డ్ హైవేనా, గ్రీన్ ఫీల్డ్ హై లెవెల్ కెనాల్ అలైన్మెంటా, రేపు రాబోయేటటువంటి రైల్వే లైన్సా, అన్నింటినీ కూడా నేను సత్తుపల్లి కేంద్రీకరించే నా జీవితం, నా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి దయచేసి సత్తుపల్లి ప్రజలకి మీ యొక్క గౌరవం, మీ మర్యాద ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఈ జిల్లా ఏర్పాటు అయిన దగ్గర నుంచి, ఈ నియోజకవర్గం ఏర్పాటు అయిన దగ్గర నుంచి, ఇది ముందు వరంగల్లో ఉండేవాళ్ళం, తర్వాత ఎన్సూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళం, మధ్య తాలూకాలో ఉండేవాళ్ళం. ఇవన్నీ మార్పులు చేర్పులు చేసుకుంటూ సత్తుపల్లికి ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, ఒక గౌరవం, ఒక ప్రతిష్ట, ఒక పేరు, ఒక క్రమశిక్షణ ఇక్కడ ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ స్థాయిలో ఎవరున్నా ఆ పద్ధతిని కొనసాగించి తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో సత్తుపల్లికి ఒక ప్రతిష్ఠ ఉంది. అధికారులు ఇక్కడ పనిచేసే పదవులు వచ్చినటువంటి మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని సత్తుపల్లి గౌరవాన్ని కాపాడేటట్టుగా ఉండాలి, సత్తుపల్లి ప్రతిష్ట పెరిగేటట్టుగా ఉండాలి. ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కారు మీద కాలేసుకొని, మీసం మీద చెయ్యేసుకొని దర్జాగా ఎక్కడికి పోయినా సత్తుపల్లి అంటే లేచి నీకు నమస్కారం పెట్టే స్థితిని కల్పించాము, దాన్ని కాపాడండి అని చెప్పి నా ప్రార్థన. కాబట్టి దయచేసి నేను ఎక్కడున్నా, అది పాలేరులో ఉన్నానా, ఖమ్మంలో ఉన్నానా, లేదు అధికారంలో లేకపోయినా కూడా నాకు తెలిసినటువంటి మంత్రులతోటో, మిత్రులతోటో, ముఖ్యమంత్రులతోటో మాట్లాడే శక్తిని నాకు మీరు కల్పించారు. నేను అధికారంలో లేకపోయినా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే కావచ్చు, మీ ఎగ్జిట్ కావచ్చు, ఆ రకంగా
కేంద్ర ప్రభుత్వంలో కూడా పనిచేయించుకునే శక్తి మీరు నాకు ఇచ్చారు. కాబట్టి నిన్న పోతే కూడా నేను ఆ మంత్రులను కలిసి నాకు సత్తుపేట నుంచి కోవూరుని ప్రపోజ్ చేయండి, పెనుపేట నుంచి కొండపల్లికి రైల్వే లైన్ ప్రపోజ్ చేయండి, కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు మాకు దేశంలో లేని విశ్వవిద్యాలయాన్ని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తీసుకొచ్చారు. ఇది బతికొద్ది. గాజువాకలోని జీవీఎంసీ 58వ వార్డు చిన్నుములవాడు గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు ఆకతాయి యువకుల అల్లర్లు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. డబ్బుల కోసం వేధింపులు, అసభ్య ప్రవర్తన, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి రక్షణ కల్పించాలంటూ మహిళలు సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్షి ముందు ఆర్తనాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ మహిళలు వినతి పత్రాలు సమర్పించారు. గ్రామం నగర శివారులో ఉండటం వల్ల చుట్టుపక్కల యువకులు తరలివస్తూ ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నారని ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు జీవీఎల్ పద్మ ఆరోపించారు. 4 అనధికార మద్యం దుకాణాలు, 1 కిరాణా షాపు ఆకతాయిలకు ఆవాసాలుగా మారాయని ఆమె పేర్కొన్నారు. పోలీసు చర్యలు ఉన్నప్పటికీ రాత్రి వేళలో అక్రమ మద్యం వ్యాపారులు అప్రమత్తమై తప్పించుకుంటున్నారని, ఈ పరిస్థితిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జీవీఎల్ పద్మ డిమాండ్ చేశారు. ఇక్కడ మా ఊర్లో అయితే మాత్రం మందు, గంజాయి, డ్రగ్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆడపిల్లలం బయటికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. ఒంటరిగా వెళ్తే ఆ గంజాయి తాగేసి ఎవరిని ఏడ్ చేస్తున్నారో మొత్తులో తెలియట్లేదు. ఈ మధ్యన 3 కేసులు కూడా వచ్చాయి. 2 కొట్టేశారు చాలా దారుణంగా. అయితే ఈ సమస్యకి మాకు పరిష్కారం కావాలి. దయచేసి సిటీ పోలీస్ కమిషనర్ గారికి మాది ఒకే విన్నపం. ఎన్నో సమస్యలు మీరైతే పరిష్కరించారు, మా ఊరి సమస్యను కూడా మీరు పరిష్కరించాలని చేతులెత్తి మీకు దండం. నా పేరు అరుణ, ములగాడ మా ఊరి పేరు. మాది 58వ వార్డు. మా ఊరిలో ఎక్కువ బెల్ షాపులు, గంజాయి కేసులు ఎక్కువ ఉన్నాయి. అలాగే మొన్న రీసెంట్గా ఒక అతను బాగా మందు తాగేసి 2 ఆడపిల్లలు ఉన్నారు. అతను చావుకు కూడా గురయ్యాడు. సిటీ పోలీస్ కమిషనర్ గారు మా విన్నపాన్ని మన్నించి మా ఊరి సమస్యలను సాల్వ్ చేయాలని కోరుచున్నాము. నా పేరు గౌతమి అండి. మేము ఇలా ములగడ గ్రామంలో నివసిస్తున్నాం అండి. మా గ్రామంలో ఇలా బెల్ షాపులు చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా ఘోరంగా ఉంది. గంజాయి కేసులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆడవారు వెళ్ళి రావడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను మాకు ఎలాగైనా పరిష్కరించాలి. మేము మీకు సపోర్ట్గా ఉంటే మీరు మాకు సపోర్ట్గా ఉండి మాకు నిలబడి మా ఊరు గ్రామానికి మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లాలోని మెడికల్ కాలేజీల వద్ద శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేస్తున్నామని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరు నగరంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినప్పటికీ ఇంతవరకు ఒక మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. వైఎస్ జగన్ శంకుస్థాపన చేసి వదిలేశారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారని, అయితే కూటమి ప్రభుత్వం ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టిందో చెప్పాలన్నారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మెడిసిన్ చదివి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని ఎన్నో కలలు కంటున్నారని, వారి కలలను సాకారం చేసే దిశగా వైఎస్ జగన్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. శుక్రవారం జరిగే నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన 17 మెడికల్ కాలేజీలు, అందులో కొన్ని పీపీపీ విధానంలో బయటికి ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ 17 కాలేజీల ముందు శాంతియుతంగా నిరసన తెలుపడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అలాగే స్టూడెంట్ విభాగం తరఫున రేపు ఆందోళన చేపట్టింది. దీనికి ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున యువత, విద్యార్థి విభాగం అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నారు. మరి రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఏలూరు మెడికల్ కాలేజ్ వద్ద చలో మెడికల్ కాలేజ్ అనే పేరుతో
నిరసన కార్యక్రమానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా యువజన మరియు విద్యార్థి విభాగాలు అందరూ కూడా సమాయత్తం అవబోతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏంటంటే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమం ఇవి చేయాలి ఒక ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం ఏమో ప్రైవేట్ సంస్థలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం అని అమరావతి ఏం చేస్తామంటారు. ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు కట్టాలి, ఇవన్నీ చేయాలి, అవన్నీ గాలికి వదిలేసి స్థితుల్లో వీటన్నిటిని కూడా రేపు ప్రజలకు తెలియజేసే విధంగా, అలాగే మిగిలిన కాలేజీలు కూడా మరి దాదాపు ఈ 5 కాలేజీలు ప్రారంభిస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరాల కాలం వస్తున్నప్పటికీ ఏ ఒక్క కాలేజీని కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టయితే ఈ పాటికి మరో 6-7 కాలేజీలు పూర్తి చేసుకుని వాటికి కూడా క్లాసులు ప్రారంభించేటువంటి పరిస్థితి ఉండేది. ఇవన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చెబుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాలేజీ కూడా పూర్తి చేయలేదు, శంకుస్థాపన చేశాడనే విధంగా చెప్పుకుంటూ ఇంకా ఎంతకాలం ఈ కూటమి మాటలు మాట్లాడతారు, అబద్ధాలు చెప్పి ఎంతకాలం నడుపుతారు అనేది. సంవత్సరాల కాలం అయినా ఇంకా అబద్ధాలేనా? ఈ సంవత్సరాల కాలంలో మరి ఇక్కడ 2వ సంవత్సరం క్లాసులు జరిగి 3వ సంవత్సరానికి వచ్చేసింది. అప్పుడే దీనికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. దానికి తోడుగా ఏమిటి అంటే కొత్త విధానంతో విశాఖ నగరంలోని మర్రిపాలెం రైల్వే ట్రైనింగ్ సెంటర్ వద్ద జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సమకూర్చిన కొబ్బరి, సపోటా, బాదం వంటి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో జేడీ ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ సివివిఎస్ ప్రసాద్, సీనియర్ ఇన్స్ట్రక్టర్ పి శ్రీనివాసరావు, ఎస్ అమర్లాల్, ఇతర రైల్వే అధికారులు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. రైల్వే ఇన్స్టిట్యూట్లో ఎండిటీసీ ట్రైనింగ్ సెంటర్కి ఈ ప్లాంటేషన్ అన్ని కూడా డొనేట్ చేస్తే అది కూడా ఇంట్రెస్ట్గా వచ్చి ప్లాంటేషన్ చేసి రైల్వే ఇన్స్టిట్యూట్లో పచ్చదనం పెంచినందుకు గాను, అదేవిధంగా ఇది ఓవరాల్గా మన గ్రీన్ విశాఖకి ఉపయోగపడుతుంది. కాబట్టి మేము మా రైల్వే ఇన్స్టిట్యూట్ తరఫున జేడీ ఫౌండేషన్ వారికి థ్యాంక్స్ చెప్పు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రులవి అర్థం లేని సమాధానాలు, అందుకే వాకౌట్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రపంచంలోని తొలి ఏఐ కేబినెట్ మంత్రి, ఆల్బేనియా దేశం నియామకం. అమెరికా చట్టసభల భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం. రాహుల్ ఆరోపణలపై ఈసీ రియాక్షన్, ఆన్లైన్లో ఓట్లు ఎవరూ తొలగించలేరు. ఇవే ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ONE టీవీ న్యూస్.